సార్ అన్ని టెస్టులను ఫస్ట్ వచ్చాను సార్. రిటర్న్ టెస్ట్కి ప్రిపేర్ అయిపోమంటారా? ఇంటికి రిటర్న్ అవడానికి ప్రిపేర్ అవ్వు. ఏమైంది సార్ అంత మాట అన్నారు? నువ్వు ఫిజికల్ టెస్ట్లో రిజెక్ట్ అయ్యావయ్యా. అక్కడ చూసారా పరుగు పందులు ఎవరు ముందు వచ్చారు? 30 మందికి పెడితే నేనే ముందున్నానండి. ఆ రెప్పని తెంపింది నేనే సార్. మీరు ఇక్కడ కూకొని ఉన్నారు, దూరం కనబడలేదు మీకు. అక్కడ ఎగిరానా, అక్కడ ఎగిరితే అక్కడ వెళ్ళి పట్టున్నా. వాళ్ళు అడగండి కావాలంటే. ఫిజికల్ టెస్టా? ఆ గుండి ఇసిరానా చెట్టు అవతలకి పడిపోయింది. అది ఇసిరా నా కర్ర ఎంత దూరం వెళ్ళి పట్టదు తెలుసా సార్? ఇవన్నీ ఎలా చేసామనుకున్నారు సార్? ఎంత కష్టపడి చేస్తాను అనుకున్నారు? అలాగ అన్నికంటే ఫిజికల్ టెస్ట్ అనే సార్. దమ్మను దైటి ఫిజికల్ ఉండదు సార్, గుండుల్లో ఉంటుంది సార్. సార్ పోలీస్ అంటే అంకనాపల్లి శంకరగాడు అని ఇలా డ్యూటీ చేస్తాను సార్. నేను చూసుకుంటాను. నువ్వు ఎన్ని చెప్పినా సెలెక్ట్ చేయడం కుదరదయ్యా. సార్ 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 అంత మాట అనకండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్. ఈ జాబ్ లేకపోతే నేను బతకలేను సార్. సార్ చాలా కష్టపడి వచ్చాను సార్. సార్ 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 రిజెక్ట్ అని చెప్తే వినడం లేదు సార్. బతకడానికి పోలీస్ జాబ్ ఒకటే ఉందా? ఇంకేదైనా చేసి బతకచ్చు కదా సార్. ఈ జాబ్ నేను బతకడానికి కాదు సార్, న్యాయాన్ని బతికించడానికి సార్. మా ఊర్లో అడుగున అన్యాయమే సార్. అడిగేవాడు లేడని ధైర్యం సార్. అన్యాయం కాలు కింద న్యాయం చిరిగిపోతుంది సార్. చట్టం పెద్దల వైపు తప్ప పేదల వైపు లేదు సార్. మీకు దండం పెడతాను సార్, నాకు ఈ జాబ్ ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ మీకు కాళ్ళు పట్టుకుంటాను. నీలాగా సమాజం గురించి ఆవేశపడి పోలీస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అది అర్హత కాదు. వెళ్ళా ఏమేంచిన్నాడా? ఎందుకట్టన్నా? ఏం లేదమ్మా. ఒరే చెప్పమండి. సార్ గాలిలో ఎగురుతారు కదా, తేడా వచ్చి ఉంటది. భూమి మీద పడ్డాడు. మొహం చూస్తుంటే అర్థం అవట్లేదు. ఒరే నువ్వు పో పెద్దోడా. అమ్మా వాడితో చెప్పు, వాడికి ఏదైనా పని చేయాలని ఉంటే ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకుని నేను ఉద్యోగం ఇస్తాను. థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్. పోరా, నా కోసం నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుని అవసరం లేదు. ఆ గాడ్ జాబ్ ఉంది కదా, అడవిలో చేస్తున్నావు. అది సక్రమంగా చేసుకుని తగలండి సార్. వెళ్ళండి సార్, బయలుదేరండి. వెళ్ళరా తొమ్మతో బా. అడవి జాబ్ వచ్చుంటే సంగతి తేలుతున్నా. అన్నయ్య చెల్లి ఏంటమ్మా సడన్ గా వచ్చేవేంటి? చెప్పకంట అమ్మా. ఏంటన్నయ్య అలా కూర్చుని ఆలోచిస్తా? అదే లేదమ్మా. ఎందుకు అలా చెప్పా పెట్టుకుంటూ వచ్చేసావు? ఒక మాట చెప్తానని పంపించేదాన్ని కదా. చూడు కదమ్మా, ఏం పర్లేదమ్మా, సర్ప్రైజ్ చేద్దామని. సర్ప్రైజ్ చేద్దాం. ఏమే మనవరాలా, బాగున్నావా? బాగున్నానే నానమ్మ. నువ్వు లేవని బెంగతో బొంతకాయలా తయారైంది చూడు ముసల్దే. ఏమ్మా హాస్టల్లో అంతా బానే ఉంటుంది కదా? బాగుంది నాన్న. బాగానే చదువుతున్నావమ్మా. ముసలరాని నువ్వు ముందెళ్ళి పాయసులో కుక్కలు దంచు. చిచ్చి కుక్కలు కాదు, ఆ యాలకలో చూసావా? నీ దరిద్రం నాకు వచ్చింది. ఇలా చెల్లుండి రోజులల్లా ఇల్లు పండగలాగా ఉండాలి. మసాలాలు రెడీ చేసుకోండి. నాన్న నేను సంతకాలు నాటుకొని తీసుకొస్తున్నాను. చెల్లెలు వస్తే వాడు ఆనందానికి అంతే ఉండదు. పత్తల్లి సరే అమ్మయ్యా, మా చెల్లెలు చూసాక కొంచెం దిగిలు తగ్గింది. కానిస్టేబుల్కి దిక్కులేదు, మళ్ళీ ఎస్సీ జాబ్ అట. అన్నయ్య ఏంటమ్మా? నీతో ఒక విషయం మాట్లాడాలి. రేయ్ కొంచెం ఆగిరండి. చెప్పమ్మా.